లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కొన్ని సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ పెరిగింది. అదే సమయంలో ఎవరికి వారు గెలుపు తమదేనని చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు కొన్నిసార్లు ఎవరికీ అంతుపట్టదు కూడా. అందుకు 2019 అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు, చంద్రబాబు కేబినెట్ లో 21 మంది ఉండగా అందులో 18 మంది మంత్రులు ఓడిపోయారు. స్పీకర్ గా పనిచేసిన వారు కూడా ఓడిపోయారు. ఆ విశేషాలను మళ్లీ ఒకసారి చూద్దాం. కళా వెంకట్రావు అప్పటి ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, సీనియర్ నేతగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు 2014లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గర్లె కిరణ్ కుమార్ పై 4000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. అంతకుముందు 4 సార్లు ఆయన ఉనుకూరు అసెంబ్లీ నుండి గెలిచారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు. ఎన్టీఆర్ హయాంలో హోంమంత్రిగా కూడా ఉన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గర్లె కిరణ్ కుమార్ చేతిలో 18,000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుండి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీఎన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన నారా లోకేష్ 2019లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన 2017-19 మధ్యన చంద్రబాబు కేబినెట్ లో ఐటీ మంత్రిగా, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా చేశారు. టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన 2019లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీలో సీనియర్ నేతల్లో ఒకరైన దేవినేని ఉమామహేశ్వరరావు 2014లో మైలవరం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ పై 7,569 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో 2014-19 మధ్య ఇరిగేషన్ మంత్రిగా చేశారు. అంతకుముందు 2004-2009లో నందిగామ, మైలవరం నుండి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మైలవరం నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో 12,747 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుండి పోటీ చేస్తుండగా వైసీపీ నుండి సర్నాల తిరుపతిరావు యాదవ్ బరిలో ఉన్నారు. దేవినేని ఉమకు టికెట్ దక్కలేదు. పొంగూరు నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ 2004 నుండి టీడీపీతోనే ఉన్న ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ అయ్యారు. ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ సెగ్మెంట్ లో పోటీ చేశారు. అయితే వైసీపీ నుండి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఓనుబోయిన అనిల్ కుమార్ చేతిలో 2,988 ఓట్ల తేడాతో ఓడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుండి పొంగూరు నారాయణ, వైసీపీ నుండి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ పోటీలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నర్సారావుపేట లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భూమా అఖిలప్రియ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భూమా అఖిలప్రియ. ఆ తరువాత టీడీపీలో చేరారు. చంద్రబాబు కేబినెట్ లో టూరిజం మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గంగుల విజేందర్ రెడ్డి చేతిలో దాదాపు 35,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీలో ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు 2014లో రాయదుర్గం నుండి పోటీ చేసి గెలిచిన టీడీపీ నేత, సీనియర్ నాయకుడు కాల్వ శ్రీనివాసులు చంద్రబాబు ప్రభుత్వ టైంలో ఏపీ హౌసింగ్ మినిస్టర్ గా, సమాచార శాఖ మంత్రిగా చేశారు. అయితే 2019లో వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో దాదాపు 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ కాల్వ శ్రీనివాసులు పోటీలో ఉండగా వైసీపీ నుండి మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. నక్కా ఆనంద్ బాబు గుంటూరు జిల్లా వేమూరు నుండి గెలిచిన సీనియర్ నేత, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా చేశారు. 2009-2014లో గెలిచిన నక్కా ఆనంద్ బాబు 2019లో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున చేతిలో
9,999 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుండి ఆనంద్ బాబు, వైసీపీ నుండి వరికోటి అశోక్ బాబు పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు కేబినెట్ లో కొత్తపల్లి జవహర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రిగా చేశారు. 2014లో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీలో టీడీపీ నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై దాదాపు 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు కూడా. అయితే 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని తిరుపూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కె రక్షణ నిధి చేతిలో దాదాపు 10,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం నుండి 2014లో తొలిసారిగా పోటీ చేసి గెలిచిన కొల్లు రవీంద్ర చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయశాఖ, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పేర్ని నానిపై దాదాపు 15,000 మెజార్టీతో గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మచిలీపట్నం నుండి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తుండగా టీడీపీ నుండి కొల్లు రవీంద్ర బరిలో ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో కీలకమైన నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పలుమార్లు గెలిచారు. 1994, 1999లో గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2004, 2009లో ఓడిపోయారు. అయితే 2014లో ఈయన వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినా చంద్రబాబు ఈయన్ను ఎమ్మెల్సీ చేశారు. దీంతో 2014-19 మధ్యకాలంలో వ్యవసాయ మంత్రిగా చేశారు. 2019లో సర్వేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో దాదాపు 13,000 ఓట్ల తేడాతో మరోసారి ఓడారు. 2024లోనూ వీరిద్దరూ పోటీ చేస్తున్నారు. పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుండి 2009, 2014లో గెలిచిన పితాని సత్యనారాయణ చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య కాలంలో కార్మిక శాఖ మంత్రిగా చేశారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2019 ఎన్నికల్లో కూడా పితాని సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో 12,000 ఓట్ల తేడాతో ఓడారు. ఈ ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీలో ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నుండి 2004, 2009లో కాంగ్రెస్ నుండి, 2014లో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచారు చెదిపిరాల ఆదినారాయణ రెడ్డి. 2014 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా చేశారు. అయితే 2019లో ఈయన టీడీపీ నుండి కడప లోక్సభకు పోటీ చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో 3,80,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దీంతో బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు. సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి అసెంబ్లీ నుండి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి, 2014లో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచారు సుజయ్ కృష్ణ రంగారావు. 2014లో టీడీపీలో చేరారు. భూగర్భ జల వనరుల మంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో దాదాపు 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024లో ఇక్కడ టీడీపీ నుండి బేబీ నాయన పోటీ చేస్తుండగా వైసీపీ నుండి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరులో 2004, 2009లో కాంగ్రెస్ నుండి, 2014లో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచారు ఎన్ అమర్నాథ్ రెడ్డి. ఆ తరువాత టీడీపీలో చేరారు. చంద్రబాబు కేబినెట్ లో ఇండస్ట్రియల్ మంత్రిగా చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వెంకటయ్య గౌడ్ చేతిలో దాదాపు 32,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ ఇక్కడి నుండే పోటీ చేస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు 1999, 2009, 2014లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు. 2019లో ఈయన వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ చేతిలో దాదాపు 8,000 ఓట్ల తేడాతో ఓడారు. ఈ ఎన్నికల్లో విడుదల రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు పోటీలో ఉండగా వైసీపీ నుండి కావటి శివనాగ మనోహర్ నాయుడు పోటీలో ఉన్నారు. అయ్యన పాత్రుడు ఇక టీడీపీలో కీలక నేతల్లో ఒకరైన అయ్యన పాత్రుడు కూడా 2019లో ఓడిపోయారు. 1983, 85, 94, 99, 2004, 2014లో ఈయన ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నుండి గెలిచారు. పలుమార్లు మంత్రిగా చేశారు. 2014-19 మధ్య కాలంలో
R&B మంత్రిగా చేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ చేతిలో 23,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో వీరిద్దరూ పోటీలో ఉన్నారు. పరిటాల సునీత రాప్తాడు నుండి 2009, 2014లో గెలిచిన పరిటాల సునీత చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో సునీతకు బదులుగా ఆమె కుమారుడు శ్రీరామ్ కి టికెట్ ఇచ్చారు. ఆయన వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో దాదాపు 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. కిడారి శ్రవణ్ కుమార్ 2018లో చంద్రబాబు కేబినెట్ లో హెల్త్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా చేశారు కిడారి శ్రవణ్ కుమార్. ఈయన అరకు దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు. 2018లో కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఆయన కుమారుడైన కిడారి శ్రవణ్ కుమార్ ని తన కేబినెట్ లో హెల్త్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా చేశారు చంద్రబాబు. అయితే 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉన్నా అది సాధ్యం కాకపోవడంతో రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో అరకు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చెట్టి పల్లగున చేతిలో 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచారు. సిద్ధా రాఘవరావు 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సీనియర్ నేత సిద్ధా రాఘవరావు చంద్రబాబు మంత్రివర్గంలో అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా చేశారు. అయితే 2019లో ఆయన ఒంగోలు లోక్సభకు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతిలో దాదాపు 2,14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. యనమల రామకృష్ణుడు టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు గతంలో పలుమార్లు మంత్రిగా చేశారు. 2014లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో 18,000 ఓట్ల తేడాతో ఓడారు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికై 2014-19 కాలంలో చంద్రబాబు కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో 24,000 ఓట్ల తేడాతో మరోసారి ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందిన యనమల దివ్య పోటీలో ఉన్నారు. కోడెల శివప్రసాదరావు ఏపీ తొలి స్పీకర్ గా పోటీ చేసిన టీడీపీ దిగ్గజ నేతల్లో ఒకరైన దివంగత కోడెల శివప్రసాదరావు కూడా 2019లో ఓడారు. 1983 నుండి 1999 వరకు వరుసగా 6 సార్లు గెలిచిన ఆయన గతంలో హోంమంత్రిగా, పంచాయతీరాజ్, ఇరిగేషన్, హెల్త్ ఇలా పలు శాఖలకు మంత్రిగా చేశారు. 2014లో సత్తెనపల్లి నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014-19 మధ్య కాలంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చేశారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోనే పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఓడారు. ఆ తర్వాతి కాలంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. మండలి బుద్ధ ప్రసాద్ రాజకీయాలతో పాటు తెలుగు భాషకు సంబంధించిన అంశాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి మండలి బుద్ధ ప్రసాద్. ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి, 2014లో టీడీపీ నుండి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో మండలి బుద్ధ ప్రసాద్ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై దాదాపు 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014-19 మధ్య కాలంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా చేశారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు చేతిలో దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఓడారు. ఈ ఎన్నికల్లో జనసేన నుండి మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తుండగా వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పోటీలో ఉన్నారు. ఇవి 2019 ఎన్నికలకు ముందు మంత్రులుగా చేసి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వారి వివరాలు.